ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఫిబ్రవరి నెల 24 మంగళవారం అష్టమి తిథి పూర్తిగా ఉంది. కృత్తికా నక్షత్రం సాయంత్రం 3 గంటల వరకు ఉంది. ఆ తర్వాత రోహిణి నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. లాభంలో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలకు అవకాశం ఉంది. భూవాహన లాభాలు అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి మీకు అనుకూలంగా ఉంది. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించడానికి అనుకూల సమయం ఇది. పంచమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం చేసుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి మంగళవారం రోజున లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పనివారి సహకారం బాగుంటుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. దశములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. దశములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేయడము, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పరిభారం పెరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందులు అనగా బొబ్బర్లు ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి మంగళవారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలంతా కూడా పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. తండ్రి ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నేరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉంటాయి. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జీవిత భాగస్వామి విషయంలో కూడా సంతోషకర వాతావరణం కనిపిస్తుంది. భాగ్యములో బుధ సంచారం వల్ల ఆర్థిక సమస్యలు, వ్యాపార నష్టము, కుటుంబంలో అశాంతిని కలిగించే సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి మంగళవారం రోజున లాభములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. సంతోషంగా ఆనందంగా ఉంటారు. మంచి లాభాలను ఆర్జిస్తారు. అష్టంలో బుధ సంచారం వల్ల జన సహకారము, అనుకోకుండా నూతన అవకాశాలు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. అష్టంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొంటారు. మంచి ఆదాయం కూడా అందుకుంటారు. అష్టంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, దుబారా ఖర్చులు కానీ, దుబారా ఆలోచనలు కానీ ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు బాగుంటాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. అనుకోకుండా నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సప్తమంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో రవి సంచారం వల్ల తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి మంగళవారం రోజున షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి ఆదాయం అందుకుంటారు. షష్టంలో కుజ సంచారం వల్ల కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో రాహు సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. సప్తమంలో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో
ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామి విషయంలో కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి, మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ తులారాశి వారికి మంగళవారం రోజున లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలంతా కూడా సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే మంచి అవకాశాలను లాభాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారం బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. షష్టంలో శని సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించి విజయం సాధిస్తారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన ఒక విషయంలో అశాంతి నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ పాలు కానీ ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నీతిగా నిజాయితీగా పనిచేసి పెద్దల యొక్క ఆశీస్సులు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. చతుర్థంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, వివాహాది కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా మీరు వ్యవహరిస్తారు. చతుర్థంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, ఘర్షణ వాతావరణం ఉంటుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. భూముల నుంచి, వాహనాల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి ఈ మంగళవారం రోజున షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. తృతీయంలో రవి సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో బుధ సంచారం ఉంది. జన సహకార లోపము, సమాజంలో ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. చందనపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, పెసరపప్పు ఈరోజు దానం చేయడం వల్ల పేదవారికి సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి మంగళవారం రోజున తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. పనివారి సహకారంతో చాలా కార్యక్రమాలు చక్కదిద్దుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాట వల్ల కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. మంచి ఆదాయాన్ని కూడా అందుకుంటారు. షష్టంలో గురువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధించలేకపోతారు. జనసహకార లోపం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము, శ్రమ అధికమవుతుంది. నీలం రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకు అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి ఈ మంగళవారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా ఆనందంగా మీరు కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తారు. జన్మరాశిలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములు దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి ఈ మంగళవారం రోజున షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి పరిస్థితి మీకు ఈరోజు కనబడుతుంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జనసహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, సంతోషకర వాతావరణము, ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది.
వ్యయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. వ్యయములో రవి సంచారం ఉంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు పడతారు. అధికారులతో అభిప్రాయ భేదాలు మనస్పర్ధలకు అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.